వార్తాపత్రిక ఓపెన్ చేసిన టీవీ న్యూస్ ఛానల్స్ చూసినా ఈ మధ్య కాలంలో మనల్ని తీవ్రంగా కలిచివేస్తున్న వార్తలు ఏంటో తెలుసా? నూరేళ్ల బంధం అని ఏడడుగులు నడిచిన భార్యాభర్తలే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్న ఘోరాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు శత్రువుల నుంచి రక్షిస్తుందనుకున్న బంధమే ఈ రోజు ప్రాణాలు తీసే స్థాయికి ఎందుకు దిగజారిపోతుంది? అసలు ఈ హత్యలు కత్తితోనో విషముతోనో మొదలవ్వడం లేదు. ఒకరిపై ఒకరికి ఉండాల్సిన నమ్మకాన్ని గౌరవాన్ని చంపుకున్న రోజే ఇవి పురుడు పోసుకుంటున్నాయి. అసలు ఈ బంధాలు ఇంతలా ఎందుకు విషపూరితంగా మారుతున్నాయి? ఈ వినాశనానికి అడ్డుకట్ట వేయడం ఎలా? ఇప్పుడు చూద్దాం. ఈ దారుణాల వెనుక ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది క్షేత్రస్థాయిలో తగ్గుతున్న ఓర్పు, పెరుగుతున్న క్షణికావేశం. చిన్న గొడవకే విచక్షణ కోల్పోయి రాబోయే పరిమాణాలను ఆలోచించకుండా చేతులు దాటిపోతున్నారు. ఇక రెండోది డిజిటల్ వ్యామోహం మరియు వివాహేతర సంబంధాలు. సోషల్ మీడియా ప్రపంచంలో దొరికే తాత్కాలిక సంతోషాల కోసం కట్టుకున్న బంధాన్ని, కన్న పిల్లలను సైతం మర్చిపోయి అడ్డు వస్తున్న భాగస్వామిని కిరాతకంగా వదిలించుకుంటున్నారు. మూడవది కమ్యూనికేషన్ గ్యాప్. మనసు విప్పి మాట్లాడుకునే ఓపిక లేకపోవడం, ఒకరినొకరు అనుమానించుకోవడం బంధాలను నరకంగా మారుస్తుంది. కానీ ఆ ఒక్క క్షణం కోపంలోనో వ్యామోహంలోనో తప్పు చేసే ముందు ఒక్క నిమిషం వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. మీ ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల ఒకరు శవమై సమాధిలోనికి వెళ్తే మరొకరు హంతకుడిగా జైలు పాలవుతున్నారు. కానీ మధ్యలో అనాథలుగా మిగిలిపోయే ఆ కన్న పిల్లల భవిష్యత్తు ఏమి కావాలి? సమాజంలో తలదించుకుని బ్రతకాల్సిన కన్న తల్లిదండ్రుల పరువు ఏమవ్వాలి? తరతరాలుగా సంపాదించుకున్న కుటుంబ గౌరవం ఒక్క రోజుతో బూడిదలో కలిసిపోతుంది. చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో కానీ కన్న పిల్లల కన్నీళ్ల నుంచి, మీ అంతరాత్మ నుంచి వచ్చే శాపం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే సమాజంలో మన ఆలోచనలో మార్పు రావాలి. పెళ్లి అనేది కేవలం ఒక శారీరక బంధం మాత్రమే కాదు, అది ఒకరికొకరు ఇచ్చుకునే మానసిక భరోసా కూడా. బంధాలు నిలబడాల్సింది కేవలం సమాజం కోసమో మొక్కుబడిగానో కాదు, పరస్పర ప్రేమ మరియు గౌరవంతో ఉండాలి. ఒకవేళ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఎంత ప్రయత్నించినా కలిసి బ్రతకలేకపోతే ఒకరినొకరు మోసం చేసుకుంటూ నరకం అనుభవించడం కంటే చట్టబద్ధంగా గౌరవప్రదంగా విడిపోయి ఎవరి జీవితాన్ని వారు చూసుకోవడంలో తప్పులేదు కదా. కానీ భాగస్వామి ప్రాణాన్ని తీసే హక్కు ఈ భూమిపై ఏ ఒక్కరికి లేదు. సమాజం కూడా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు హేళన చేయకుండా వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. మిత్రులారా, క్షణికమైన ఆవేశాన్ని, వ్యామోహానికి లొంగిపోయి జీవితాలను నాశనం చేసుకోకండి. బంధం ఏదైనా అందులో ప్రాణం, నమ్మకం ఒక్కటే. ఆ నమ్మకాన్ని కాపాడుకుందాం, ఒకరినొకరు గౌరవించుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.